హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. మనం రెగ్యులర్గా నైట్ టైమ్ డిన్నర్లో ఖచ్చితంగా చపాతీ తింటాం. అండ్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తింటారు చపాతీ. సాఫ్ట్గా, డబుల్ ఫోల్డెడ్గా, పొరలు పొరలుగా, రోజంతా మెత్తగా ఉండేలా అండ్ మడత చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మడత చపాతీ చేయాలంటే నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే ఒక బౌల్లో పోసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పోసుకోండి. అండ్ రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం తక్కువనే వేసుకుంటే బెటర్, ఎందుకంటే కర్రీలో కూడా మనకి సాల్ట్ అనేది ఉంటుంది. వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోండి. జబురు కాకుండా చూసుకోండి. ఇలా హ్యాండ్తో పిసుకోండి. అలా అయితేనే మంచిగా పిసుక వస్తుంది అండ్ చపాతీ మెత్తగా వస్తుంది అండ్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. మీకు పల్సగా అయితే కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆర్ మీకు గట్టిగా అయితే హ్యాండ్ని వాటర్లో డీప్ చేసుకొని పిసుక్కోండి. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు చపాతీ మెత్తగా ఉంటుంది. 1 డే నెక్స్ట్ డే అయినా కానీ మీకు మెత్తగా ఉంటుంది. మిగిలిపోయినా కానీ మనం చాయ్లో వేసుకొని తినవచ్చు. ఇలా మొత్తం కూడా పిసుక్కోవాలి కంప్లీట్గా. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిండిని మరొకసారి కలుపుకోండి. ఆయిల్ కూడా అంతా అబ్జర్వ్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకోవడం వల్లనే చాలా సాఫ్ట్గా వస్తాయి. చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా రావాలి. ఇలా వచ్చాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. నానబెట్టుకున్నాక తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో ముద్ద కావాలో అంత క్వాంటిటీలో రౌండ్గా చేసేసుకోండి. ఇలా పిండి మొత్తం కూడా ఇలా ముద్దలుగా చేసేసుకొని ఇక పక్కన పెట్టేసుకోండి. చూశారు కదా, ఇలా ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా మాత్రం రావాలి మనం పిసుక్కుంటే. తర్వాత పొడి పిండి ఒక కప్లో పోసుకోండి. తర్వాత ఆయిల్ కూడా తీసేసుకోండి. ఫస్ట్ అయితే మనము పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ ముద్దల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి, అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేశాక ఇలా ట్రయాంగిల్ షేప్లో చూపిస్తున్నట్టుగా మలవండి. మలిచేసి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఒకసారి పిండి చల్లుకుంటూ మనం ఈవెన్గా చపాతీ రౌండ్గా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఒక 3 టైప్స్ ఆఫ్ చూపించాను. ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్. ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో చేసేసాను. చపాతీలు పల్చగా ఒత్తుకుంటే కాల్చేటప్పుడు గట్టిగా వస్తాయి. మనం మందంగా ఒత్తుకుంటేనైతే సరిగా ఉగ్గవు. సో మీడియంలో ఒత్తుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైప్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత బోత్ సైడ్స్ ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో చేసేసుకొని మళ్ళీ చపాతీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ టైప్ ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. రౌండ్గా చేసేసుకొని ఇలా మొత్తం కూడా రౌండ్గా ట్విస్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. మొత్తం చపాతీ కూడా చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేయండి. మొత్తం కూడా ఒకసారి చేసుకోండి మొత్తం ప్యాన్ని కూడా. తర్వాత చపాతీని వేసేసుకొని మెల్లిగా కదిలించుకుంటూ అటు ఇటు జరుపుతూ కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ మంచిగా కాల్చుకోండి. లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో ఊకే టర్న్స్ అనేటివి చేంజ్ చేస్తూ ఇలా చేసేసుకోండి. సాఫ్ట్గా వచ్చేస్తాయి చపాతీలు. ఇలా మొత్తం కూడా కాల్చేసుకోండి. నేను చెప్పినట్టు చేస్తే ఇలా మాత్రం ఉబ్బుతాయి చపాతీలు. సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. చపాతీలు మిగిలిపోయినా కానీ నెక్స్ట్ డే కూడా మనకి మెత్తగా ఉంటాయి. అంతేనండి, సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయాయి. ఈ చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.